నిన్న కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడరు చాలా పెద్ద ఆరోపణలు చేశారు. 300 కోట్ల రూపాయలు తీసుకొని ఢిల్లీ పంపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి మాట ఆరోపణ చేశారు. ఏమిటి? రాహుల్ ట్యాక్స్ అనేటువంటి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఒక సంస్థ ఎటిరో అనేటువంటిది మాట చెప్తున్నారు, ఒక సంస్థ చెప్తున్నారు. నగరం నడిబొడ్డున 1500 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజుకు నెలకు ఎకరానికి 2 లక్షల లీజుకు ఇస్తే దానిని కాంగ్రెస్ సర్కారు వచ్చాక రద్దు చేసి అది ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మరో జీవో ద్వారా అదే భూమిని అదే సంస్థకు రేవంత్ రెడ్డి కేటాయించారు అని ఆరోపించారు. ఇందులో భాగంగా 300 కోట్లు తీసుకొని ఢిల్లీకి పంపించిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వీటికి సంబంధించినటువంటి అంశాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ భూమికి సంబంధించి ఇంత కుంభకోణం చేస్తే కాళేశ్వరం ధరణిలో ఇంకా ఎంత కుంభకోణం చేస్తారు అనేటువంటిది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కేటాయించినటువంటి అనేకమైనటువంటి అంశాలపైన దర్యాప్తు చేస్తామని చెప్పారు. కానీ హెటిరో సంస్థకో లేకపోతే ఇంకో సంస్థకో చెప్పినటువంటి కేటాయించినటువంటి భూములు చట్ట వ్యతిరేకమని ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ అదే వ్యతిరేకమని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే లీజుకి ఎట్లా ఇచ్చారు, దీని వెనక ఎన్ని వందల కోట్ల చేతులు మారినాయి, 300 కోట్లు చేతులు మారినాయి అనేటువంటిది ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టంగా ఆరోపణ చేశారు. ఇది ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసేటువంటి ఆరోపణ, పొలిటికల్ వాయిస్కు సంబంధం లేనటువంటిది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక ప్రశ్న సంధించారు. ఈ ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం ఉందా అది కాదా అనేటువంటి విషయాలని మరో 2 రోజుల్లో మరో అవినీతి అంశంపై ఆధారాలతో సహా మీడియా ముందుకు వస్తానని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. మహేశ్వర్ రెడ్డికి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న భయంతో రేవంత్ రెడ్డి సచివాలయం 6వ ఫ్లోర్కి ఎవరిని రానివ్వకుండా సెక్యూరిటీని పెంచారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సెక్రటేరియట్ 2nd ఫ్లోర్ సెక్యూరిటీ నుంచి పెంచి ఎవరిని అనుమతించడం లేదని సమాచారం తనకు అందిందని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భయం పట్టుకుందని ఆరోపణ చేశారు. గతంలో కాంగ్రెస్లో పనిచేసినటువంటి మహేశ్వర్ రెడ్డి పాత తగాదాలకు సంబంధించినటువంటి రాజకీయ ఆరోపణలు చేశారంటే ఒక అంశం, కానీ 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చాలా సూటిగా ఆరోపణ చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కేటాయించినటువంటి భూముల కేటాయింపును తప్పు పట్టింది, అందులో అన్యాయం జరిగింది, ప్రజాధనం దుర్వినియోగం జరిగింది, ఒక సంస్థకు అప్పనంగా కేటాయించారనేటువంటి మాట చెప్పిన తర్వాత ఇప్పుడు అదే సంస్థకు ఏ విధంగా కేటాయిస్తారనేటువంటి సూటి ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఇది నిజమా కాదా? నిజం కాకపోతే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది? ఆయన ఆరోపణ చేస్తే మేము సమాధానం చెప్పాలా లేదంటే ప్రజల్లోకి అదే వెళ్ళిపోతుంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి మాత్రం వచ్చింది. దీనికి సంబంధించి ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్